నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. దేశ స్వాతంత్ర పోరాటంలో తమ కుటుంబం ప్రత్యక్షంగా పాల్గొవడంతో పాటు యావదాస్తిని దేశం కోసం సమర్పించిన త్యాగ నిరతి పండిట్ జవహర్లాల్ నెహ్రూ సొంతమని వక్తలు పేర్కొన్నారు. దేశ తొలి ప్రధానిగా నెహ్రూ దార్శనికతతో కూడిన ఆలోచనలు నేటి సౌభాగ్యానికి బాటలు వేశాయని చెప్పారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల స్మృతివనంలో నెహ్రూ విగ్రహానికి దాతల లోలుగు మదన్మోహన్, వావిలిపల్లి జగన్నాథం నాయుడుతో పాటుగా ప్రముఖులు హారికా ప్రసాద్, సురంగి మోహన్ రావు, మేడూరి ప్రసాదరావు, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ బృందం పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో జాతీయోద్యమాన్ని గాంధీతో కలిసి నిర్మించడంలో నెహ్రూ అసమానమైన ప్రతిభ ప్రదర్శించారని చెప్పారు. బ్రిటిష్ వారు జైల్లో నెహ్రూను బంధించినప్పుడు కూడా తన కుమార్తె ఇందిరాగాంధీకి దేశ హితం కోసం చేయాల్సిన త్యాగాలను వివరిస్తూ ఉక్కు మనిషిగా తీర్చిదిద్దడం ఆయన దేశభక్తికి నిదర్శనమన్నారు. దేశ తొలి ప్రధానిగా పంచశీల సూత్రాలు అమలుపరచడంతో పాటు బహుళార్థ సార్థక ప్రాజెక్టులు నిర్మించి దేశం సుభిక్షంగా ఉండేందుకు నెహ్రూ కృషి గొప్పదన్నారు. వేల కోట్ల ఆస్తులను దేశానికి అర్పించడంతో పాటు ఆ కుటుంబం నుంచే ఇద్దరు ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశానికి సేవ చేస్తూ తమ ప్రాణాలను సైతం అర్పించారన్నారు. బాలల పట్ల తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ వారి వికాసం కోసం నెహ్రూ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. దానకర్త, దౌత్యనీతి పరుడు, మంచి పాలనాదక్షుడు, ఇవన్నీ ఉన్నటువంటి మహానుభావుడు శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజుని మన భారత ప్రభుత్వం బాలల దినోత్సవంగా ప్రకటించింది. బాలల సౌభాగ్యమే దేశ సౌభాగ్యమని నమ్మినటువంటి మొదటి వ్యక్తి ఆయన ద్వారానే బాలల హక్కులకు, బాలల యొక్క ఆరోగ్య పరిరక్షణకు, బాలల పోషణకు అనేక కార్యక్రమాలు ఈ దేశంలో ప్రారంభమైనాయి. కాబట్టి బాలల దినోత్సవం రోజున ఆయన దివి నుండి భువికి ఈ కోట్లాది బాలలకు ఆశీస్సులు పంపిస్తూ ఉన్నారు. ఆ బాలలందరికీ కూడా ఆయన జన్మదిన సందర్భంగా ఈ విగ్రహదాతలైనటువంటి మేము ఆశీస్సుల్ని అందజేస్తూ ఉన్నాము. అటువంటి పాలనా దక్షుణ్ణి, అటువంటి దాతని, అంతటి ఆధునిక దేవాలయాలుగా కీర్తించబడినటువంటి భారీ ప్రాజెక్టులను నిర్మించి అన్నదాతగా పేరెన్నికగన్నటువంటి మహానుభావుడిని ఈవేళ మనందరము స్మరించుకోవడం ఈ భారతావనిలో ప్రతి పౌరుడి తాలూకా కర్తవ్యం అన్నది నా అభిప్రాయం. ఈ ఆదర్శాన్ని మేము తీసుకొని మా బంధువు, మా కుటుంబ సభ్యుడు, అలాగే అనేక ఆదర్శ కార్యక్రమాలకు రూపకర్త అయినటువంటి డయాబెటీస్ ప్రాణాంతకం కాదని, ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఈ వ్యాధి నియంత్రణలో ఉంచవచ్చని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివి ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని రైతు బజార్ జంక్షన్లో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ వైద్య శిబిరం నిర్వహించారు. మధుమేహం దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ మారుతున్న జీవనశైలిలో అనేక వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పారు. అందులో బీపీ, మధుమేహం ప్రతి ఇంట్లో ఒకరికి తప్పకుండా వస్తుందని అన్నారు. ఫాస్ట్ ఫుడ్లు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో ఏమి తినాలో ఏమి తినకూడదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. గతంలో 50 నుంచి 60 సంవత్సరాలు దాటిన వారికి డయాబెటిక్ వ్యాధి సంక్రమించేదని, కానీ నేడు 15 నుంచి 20 ఏళ్ల వారిలో ఈ వ్యాధి కనిపించడం విచారకరమని అన్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం, సెల్ ఫోన్లను అధికంగా వినియోగించడం వల్ల కూడా అనేక రోగాలు బారిన పడుతున్నట్లు వివరించారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి సభ్యులు చేస్తున్న కార్యక్రమాలు సమాజహితంగా ఉంటున్నాయని చెప్పారు. వారు ఉచిత డయాబెటిక్ శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. సరైన ఆహార నియమాలు పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చని పేర్కొన్నారు. డయాబెటీస్ నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలను కోరారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 300 మంది వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు హారికా ప్రసాద్, అధ్యక్షుడు లైన్ వావిలిపల్లి జగన్నాథ నాయుడు, చింతాడ కృష్ణమోహన్, ఎంజీఎఫ్ జోన్ చైర్మన్ కరణం శోభారాణి, లైన్ డైరెక్టర్ డాక్టర్ మేడిశెట్టి సత్యస్వరూప్ తదితరులు పాల్గొన్నారు. వీరు మామూలుగా వ్యవహరించవచ్చు. అదేదో మహమ్మారి, మధుమేహ వ్యాధి మహమ్మారి అని కూడా ప్రజలందరూ కూడా భయపడవలసిన అవసరం లేదు. అటువంటి వాటిని గురించి చెప్పడం గురించి మేము ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక 100 మంది వచ్చి ఈ శిబిరంలో పాల్గొని వారి యొక్క షుగర్ వ్యాధి నిర్ధారించుకున్న ఎటువంటి వ్యక్తులైనా, పెద్దవాళ్ళవని, చిన్నవాళ్ళవని, లేకపోతే డబ్బున్న వాళ్ళని, ధనికులవని, పేదవారవని, కానీ ఎవరు వచ్చి వినియోగించుకున్నా అందులో ఒక 10 మందికి ఈ శిబిరం యొక్క ఆవశ్యకత తెలిసి వారి యొక్క జీవన శైలిని మార్చుకొని షుగర్ వ్యాధి వలన అవగాహన ఏర్పరచుకొని అలవాట్లు
పిల్లల యొక్క దీన్ని బట్టి వ్యాధి అనేది చాలా తొందరగా పడుతుంది. ఇంతకుముందు పాతకాలం అయితే ఒక 60 సంవత్సరాల తర్వాత ఆ జబ్బు అనేది వచ్చేది. ఇప్పుడు 10 నుంచి 20 సంవత్సరాలు, 10వ సంవత్సరం నుంచి కూడా ఈ మధుమేహ వ్యాధి పడిన పిల్లలు ఉన్నారు. కారణం ఏంటంటే జంక్ ఫుడ్స్. దాన్ని మనం ఎవరం కూడా అవాయిడ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడున్న జంక్ ఫుడ్స్. అందరం కూడా జంక్ ఫుడ్స్ వద్దు అంటాం, కానీ మనం దాన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాం పిల్లలకి దానికని ఎవరిని కానీ. అందువల్ల ఏంటంటే దీని మీద అవగాహన, ఆ జంక్ ఫుడ్స్ని కొంచెం తినడం తగ్గించి మామూలు ఫుడ్స్ని తినండి, అలాగే బియ్యం వాడేటప్పుడు పాలిష్డ్ బియ్యం కాకుండా దంపుడు బియ్యం తినండి అని అవగాహన కార్యక్రమం కనిపించడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాము. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన మా లయన్స్ క్లబ్ ప్రజలు అధ్యక్షులు వాయిల్బుల్ జగన్నాథ నాయుడు గారు, సెక్రటరీ మణిశర్మ గారు, తర్లాడ అప్పలనాయుడు గారు మరియు తలసేమియా పిల్లల కోసం మృత్యుంజయ మహాయజ్ఞం ఆనందదాయకమని టీడీపీ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ తొత్తిడి మణికంఠ యునైటెడ్ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో తలసేమియా పిల్లల కోసం ఈరోజు అయ్యప్ప స్వామి మహాయజ్ఞ కార్యక్రమాన్ని ఫాజుల్బాగుపేట దేవాంగుల వీధి శ్రీకాకుళంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గొండు స్వాతి శంకర్ మాట్లాడుతూ తలసేమియా పిల్లల కోసం పంచామృతాభిషేకం, అయ్యప్ప స్వామి వారి మాలమంత్ర హవనం చేయటం చాలా గొప్ప విషయమని, మణికంఠ కోసం ఎప్పుడూ వినటమే కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నానని, ఎంతమంది స్వచ్ఛంద సంస్థ సభ్యులను ఒక తాటిపైకి తెచ్చి నిరంతర సేవలు కొనసాగించడం కష్టమని, అలాంటిది ఈ మహాయజ్ఞాన్ని అందరితో కలిసి చేయటం వర్ణించరానిదని అన్నారు. అందుకే మణికంఠకు సేవా మణిహారం అనే పేరు కూడా వచ్చిందని, ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ కూడా వరించిన విషయం తెలిసిందేనని, ఆ సేవలు కొనసాగాలని అన్నారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథులను అన్ని స్వచ్ఛంద సంస్థల సభ్యులతో పాటు డాక్టర్ టి మణికంఠరావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎన్జిఓ స్థానికులు, అయ్యప్ప గురుస్వాములు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక కలెక్టర్ బంగళాదరి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకొని తెప్పోత్సవ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. శివ కేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి స్థానిక కలెక్టర్ బంగళాదరి వేంచేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ భక్తుల సమక్షంలో ఘనంగా శ్రీవారి అమ్మవారి ఉత్సవ మూర్తులను నాగావళి నదీ తీరానికి పల్లకిలో ఊరేంపింప తీసుకువచ్చి విశేష పూజలు జరిపిన పిమ్మట నావలో 11 సార్లు నదిలో విహరింపచేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నదీమాతకు 16 రకాల మాతృక హారతినిస్తూ విచ్చేసిన భక్తులకు అరటిదొప్పులు, ఒత్తులు సరఫరా చేశారు. అటు పిమ్మట ప్రసాద వితరణ జరిగింది. అలాగే కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో భక్తులచే విశేషమైన సహస్ర దీపాలంకరణ, శ్రీవారి శంకుచక్ర నామాలపై అమర్చి గోవిందనామాలు ఉచ్చరించారని ఆలయ గౌరవ అధ్యక్షులు లోకనాథం నందికేశ్వరరావు, అధ్యక్ష కార్యదర్శులు మర్రి యోగేశ్వరరావు, బెహరా నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో గల స్థానిక న్యూ సెంట్రల్ స్కూల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవంతో పాటు పాఠశాల ఎగ్జిబిషన్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత జాయింట్ కలెక్టర్ పి రజనీకాంతరావు, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి, పాఠశాల ప్రిన్సిపల్ బలివాడ మల్లేశ్వరరావు, పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ రమాకుమారి, పాఠశాల డైరెక్టర్లు శ్రీకాంత్, శ్రీదేవులు పాల్గొని భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులతో గులాబీ పూలు వేయించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ యొక్క సేవలను విద్యార్థులకు వివరించారు. పాఠశాల ఎగ్జిబిషన్ను విశ్రాంత జాయింట్ కలెక్టర్ రజనీకాంతరావుతో కలిసి ప్రారంభించారు. ఆయన వివిధ సబ్జెక్టులు ఉన్న గదులకు వెళ్లి విద్యార్థులు తయారు చేసిన ప్రతి ప్రాజెక్టును పరిశీలనాత్మకంగా పరిశీలించి విద్యార్థులకు ప్రశ్నలు వేసి వారి నుంచి సమాధానం రాబట్టి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి ఎగ్జిబిషన్లు విద్యార్థులలో సృజనాత్మక శక్తిని, మేధా సంపత్తిని, ఆలోచనా శక్తిని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నిక్కు అప్పన్న, నిక్కు హరిసత్యనారాయణ, కళ్యాణ చక్రవర్తి, పాఠశాల అకాడమిక్ కోఆర్డినేటర్లు వైవిఎస్ఎన్ మూర్తి, సరోజిని, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకట్రావు, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా, అందులో నరసన్నపేట నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతాలని, ఇక్కడ రైతులు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారని నరసన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి అన్నారు. రాష్ట్ర శాసనసభలో నరసన్నపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి తనకు వచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. బుధవారం శాసనసభలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు వంశధార ఆధునీకరణ పనులను చేపట్టడం జరిగిందని, అవి 62% మేర పూర్తయ్యాయని, ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడ గొంగలి అక్కడే అన్న చందాన్ని నిలిచిపోయాయని వివరించారు. అలాగే బొంతు ఎత్తిపోతల పథకానికి ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చి శంకుస్థాపన చేశారని తెలిపారు.
వాటి కోసం 180 కోట్లు వచ్చి ఇచ్చారని, అయితే కేవలం సగంలోనే ఆ పనిలో నిలిచిపోయాయని తెలియజేశారు. అలాగే ఆధునీకరణ పనులు పూర్తయితే పలాస వరకు సాగునీరు వెళ్లే అవకాశం ఉందని వివరించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో షట్టర్ల కుంభకోణం జరిగిందని, దీనివలన ప్రస్తుతం షట్టర్లు లేకపోవడంతో సాగునీరు అందే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. శివారు భూములకు నీరు అందితే పరిస్థితి పోయిందని వాపోయారు. ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించి తిరిగి వాటి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశ మొదటి ప్రధాన పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఇందిరా విజ్ఞాన్ భవన్లో ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశాన్ని పంచవర్ష ప్రణాళికలతో దేశ అభివృద్ధికి పునాదులు వేసిన వ్యక్తి నెహ్రూ అని, భారీ ప్రాజెక్టులను, పరిశ్రమలను, వ్యవసాయ రంగాన్ని, శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధికి, మహిళా అభ్యుదయానికి, లౌకిక విధానానికి కృషి చేసిన గొప్ప నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెర్ల సురేష్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలకడలలో యోగనిద్రకు ఉపక్రమించి కార్తీక ఏకాదశి రోజు మేల్కొంటారని ప్రధాన అర్చకులు తెలిపారు. శ్రీకాకుళం నగరం బలగ నాగవల్లి తీరంలో వెలిసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో చిలకల ద్వాదశి పురస్కరించుకుని తెప్పోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ మహావిష్ణువు కార్తీక ఏకాదశి నాడు నిద్రలేచి లక్ష్మీదేవితో కలిసి నావపై విహరించే రోజును మనం తెప్పోత్సవంగా చేసుకుంటామని తెలిపారు. గత 27 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దేవాలయంలో తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ తెప్ప స్వామి చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని పేర్కొన్నారు. విశేషంగా విషు, ఓణం, ఆరాట బ్రహ్మోత్సవాలు, సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిపిస్తూ వస్తున్నాం. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే స్వామి ఏ కోరిక వచ్చినా భక్తులు వారు 41 రోజుల దీక్షల్లోని వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు. సాక్షాత్తు శబరిమల స్వామి ఆయనే శివుడు, ఆయనే విష్ణువు. అలాంటి శక్తి స్వరూపుణ్ణి ఎవరైతే కొలుస్తారో వాళ్ళ మనసులో కోరికలన్నీ తీరుతాయి. స్థల భూ భాండ ద్రవ్య కళ్యాణ వివాహ ఉద్యోగ ఎన్నో కోరికలు తీర్చుకుంటున్నారు భక్తులు. అలాంటి అయ్యప్ప స్వామి ఈరోజు చిలుక ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి తండోపతండాలుగా మహిళామ తల్లులందరూ కూడా విచ్చేసి దీపాన్ని వెలిగించుకొని వారి పాపాలని తొలగించుకోవడానికి ఈ దేవాలయంలో ఈ ఉత్సవం జరుగుతున్నది. ఉత్సవము అంటే చాలు స్వామి మనతో ఉంటారు, మనల్ని ముట్టుకుంటారు, మనల్ని ఆశీర్వదిస్తారు. ఇలాంటి విశేష కార్యక్రమాలని ప్రచార బాధ్యతలు తీసుకున్న మీడియా సంస్థ వారికి, వారి యాజమాన్యానికి, ఈరోజు విచ్చేసిన భక్తులకి అయ్యప్ప ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి రక్షించుగాక స్వామి. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం కొత్త బస్టాండ్ వద్ద శ్రీ ఆంజనేయ స్వామి గుడి 50 మీటర్ల దగ్గరలో ఉన్న మద్యం దుకాణం అక్కడి నుండి తరలించాలని స్థానిక వైన్ షాప్ ముందు ధర్నా చేశారు. నిత్యం రద్దీగా ఉండే కాంప్లెక్స్ ఆవరణలో దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యార్థులు వసతి గృహాలు ఉండడంతో మందుబాబుల వల్ల ప్రజలు, విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మద్యం దుకాణాలు వీటిన్నింటికి దూరంగా ఉండాలని వారు కోరారు. తక్షణమే అధికారులు స్పందించి మద్యం దుకాణాన్ని అక్కడి నుండి తరలించాలని కోరారు. నోటిఫై చేశారు. ఇది కూడా జీవో నెంబర్, జీవో కాపీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాం. ఇదిగోండి సార్, ఇదిగోండి 23వ నెంబర్లో శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ వీరఘట్టం. ఇది ఎండోమెంట్ వారు, స్వయంగా ఎండోమెంట్ వారు దీన్ని నోటిఫై చేశారు. అయినప్పటికీ ఎక్సైజ్ అధికారులు, వైన్ షాప్ నిర్వాహకులు అదేం లేదు, ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు నోటిఫై చేయలేదని ఇక్కడ మభ్యపెట్టే మాటలు ఈ ప్రజలకి చెప్తున్నారు. దయచేసి ఇంకోసారి మీరు కూడా ఈ ప్రొసీడింగ్ కాపీస్ మీరు. పాలకొండ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై పాలకొండ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి పలాస మండలం రెంటికోట, పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గంజాయి, నాటుసారా, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై కాశీబుగ్గ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. డాగ్ స్వాడ్తో విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఐ మోహన్ రావు మాట్లాడుతూ తాగుడుకు బానిసలైన వ్యక్తుల గురించి సమాచారం ఇస్తే తాగుడు వలన వచ్చే అనర్థాలను వివరించి మద్యం జోలికి పోకుండా చేస్తామని కాశీబుగ్గ సీఐ దాడి మోహన్ రావు స్పష్టం చేశారు. సాధువుల నుంచి కొనుగోలు చేసిన గంజాయిని యువకులు సేవిస్తే తెలియజేయాలని సూచించారు.
సూచించారు. గంజాయి, మద్యం, గుట్కా, ఖైనీ వంటి మత్తు పదార్థాల జోలికి యువకులు వెళ్లొద్దని హెచ్చరించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. బ్యాంక్ సిబ్బంది పేరుతో వచ్చే ఫ్రాడ్ కాల్స్కు స్పందించవద్దని అన్నారు. ఆఫర్ల పేరుతో వచ్చే మెసేజ్లను, లింకులను ఓపెన్ చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు బానిసలుగా తయారై తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాడి మోహన్ రావు అన్నారు. బుధవారం రాత్రి పలాస మండలం రెంటికోట, పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గంజాయి, నాటుసారా, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై కాశీబుగ్గ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. డాగ్ స్క్వాడ్తో విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సిఐ మోహన్ రావు మాట్లాడుతూ తాగుడుకు బానిసలైన వ్యక్తుల గురించి సమాచారం ఇస్తే తాగుడు వలన వచ్చే అనర్థాలను వివరించి మద్యం జోలికి పోకుండా చేస్తామని కాశీబుగ్గ సిఐ దాడి మోహన్ రావు స్పష్టం చేశారు. సాధువుల నుంచి కొనుగోలు చేసిన గంజాయిని యువకులు సేవిస్తే తెలియజేయాలని సూచించారు. గంజాయి, మద్యం, గుట్కా, ఖైనీ వంటి మత్తు పదార్థాల జోలికి యువకులు వెళ్లొద్దని హెచ్చరించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. బ్యాంక్ సిబ్బంది పేరుతో వచ్చే ఫ్రాడ్ కాల్స్కు స్పందించవద్దని అన్నారు. ఆఫర్ల పేరుతో వచ్చే మెసేజ్లను, లింకులను ఓపెన్ చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన టౌన్లో ముఖ్యంగా మన కాశీబుగ్గ పక్కన టౌన్ అంతా కూడా ఎక్కువ ఒరిస్సా బోర్డర్ అయి ఉండడం వల్ల గాంజా రవాణా అవుతుందనే ఇన్ఫర్మేషన్ మీద, అలాగే రైల్వే స్టేషన్ ఉండడం, చాలా దూర ప్రదేశం రావడం, రవాణా జరగడానికి అవకాశం ఉంది కనుక ఈరోజు దానికి సంబంధించినటువంటి అంటే ఒక మనకి డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో గాంజాని పసిగట్టగలిగే అటువంటి నార్కోటిక్స్ సంబంధించినటువంటి డాగ్ తీసుకురావడం జరిగింది. మన రైల్వే స్టేషన్లోని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర, అలాగే కొన్ని పాన్ షాపులలో మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఇలాంటి అన్ని షాపుల దగ్గర కూడా మనం చెక్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంలోని, అలాగే కొద్దిగా ఎక్కువ రద్దీగా ఉండే ప్లేసుల్లో కూడా కొన్ని వెహికల్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే పబ్లిక్ మాకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఇలాంటి మన ఈ నార్కోటిక్స్ సంబంధించినటువంటి ఈ టీమ్స్తోని మనం పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన మీకు సమాచారం ఇస్తే అది గోప్యంగా కూడా ఉంచుతాము. దయచేసి అందరూ కూడా మన పట్టణ ప్రజలందరూ కూడా మాకు ఇలాంటి సమాచారం ఏదైనా ఉంటే ఎక్కడైనా సరే గాంజా రవాణా అవుతుందన్నా, లేదంటే ఎక్కడైనా స్టాక్ పాయింట్స్ ఉన్నా సరే, మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు తెలియజేసినట్లయితే అది ఖచ్చితంగా వాళ్ళు పట్టుకొని వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుండి మా ఏరియాలో కంటిన్యూ డ్రైవ్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి. శ్రీకాకుళం జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి చిత్తశుద్ధితో బాటలు వేస్తున్నామని శ్రీకాకుళం క్రికెట్ అసోసియేషన్ మెంటర్ ఎలియాస్ మహమ్మద్ చెప్పారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-12 బాలబాలికల ఎంపికలు చేపట్టారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున క్రికెట్ క్రీడాకారులు ఈ సెలక్షన్లకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా అంపోలు గ్రామంలో 7 ఎకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మాణం కొరకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడుల కృషి ఫలితంగా ఈ స్థలం కేటాయింపులు జరుగుతున్నాయని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి పేరుతో మరో 3 పెద్దల పేరుతో ప్రతి ఏటా టోర్నమెంట్ ఏర్పాట్లు చేస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా క్రికెట్కు పుట్టినిల్లు వంటిదని, ఎందరో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఉన్నప్పటికీ ఇక్కడ సరైన వసతులు లేని కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసి క్రికెట్ నేర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో క్రికెట్ రంగంలో శ్రీకాకుళం జిల్లాకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. ఎంపిక ప్రోగ్రాంలో శ్రీకాకుళం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్సీ రెడ్డి, కె కిరణ్, డాక్టర్ ఎస్ రవికుమార్ క్రికెట్ కోచ్లు పాల్గొన్నారు. అంటే అండర్-14, అండర్-16, అండర్-12 ఏజ్ గ్రూప్స్కి ఆయన పేరు మీద టోర్నమెంట్ పెట్టాం. అలాగే మన అందరికీ తెలుసు, మన శ్రీకాకుళం సీనియర్ మోస్ట్ క్రికెట్ క్రీడాకారుడు, మా ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ సివి మురళీధర్ రెడ్డి గారు, డాక్టర్ రాజారెడ్డి గారు అబ్బాయి, మన శ్రీకాకుళం టౌన్లో ఆయన ఫేమస్ సర్జన్ రాజారెడ్డి గారు ఉండేవారు, మనందరికీ తెలుసు. వాళ్ళ అబ్బాయి బెంగాల్ క్యాడర్ డీజీపీ, ఆయన ఇప్పుడు ప్రజెంట్ బీసీసీఐలో యాంటీ కరప్షన్లో చేస్తున్నారు. వాళ్ళ తాతగారు కృష్ణారెడ్డి గారి పేరు మీద కూడా ఎవ్రీ ఇయర్ టోర్నమెంట్ అయ్యేది మనకి. అది కూడా 13 సంవత్సరాల నుంచి ఆపేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు తిరిగి మనం పునరుద్ధరిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా అందరూ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి మౌలిక సదుపాయాలు కొరవడం వల్ల మన జిల్లాలో చాలామంది తల్లిదండ్రులు విశాఖపట్నం లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ అకాడమీస్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పిల్లలు కోచింగ్లు ఇచ్చుకుంటూ మన జిల్లాకు ఆడించుకుంటున్నారు పిల్లల్ని.
ఇప్పుడు ఆ దుస్థితి లేకుండా మనం ఏం చేస్తున్నామంటే మన గ్రౌండ్లు డెవలప్ చేసుకుంటున్నాం. మనకి అందరు సహకారం వల్ల ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ మేడం గారు కానీ, అందరు పాలకవర్గం కానీ, పేరెంట్స్ కమిటీ కానీ అందరూ సహకరించి ముందు గ్రౌండ్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మన జోగినాయుడు గారి గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలా. ఇక్కడ వాకర్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరి తాలూకా ఒక ఏకాభిప్రాయాన్ని ఆయన సాధించడంలో ఆయన వంతు కృషి కూడా చేశారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్లో డైలీ మార్నింగ్ వాక్ చేస్తున్న వాకర్స్కి మన పత్రికా విలేక సోదరులందరూ కూడా మా జిల్లా క్రికెట్ సంఘం తరఫున ఒక మెంటర్గా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు, ప్రజల పాలిట ఊరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో జిల్లాలలోని ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని అన్నారు. ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని, నివాస గృహాలకు మీటర్లు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం కొనసాగిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయని అన్నారు. ఆ నేతలు మీటర్లు పగలగొట్టాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపకొత్తూరు మండలం మెట్టూరు సముద్ర తీరంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిర్మయి ఆధ్వర్యంలో వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గౌతు శ్యామసుందర శివాజీ, వెంకన్న చౌదరి వారి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం విష్ణుహారతిని గంగామాతకు అందించారు. ఈ సందర్భంగా అమ్మ జ్యోతిర్మయి మాట్లాడుతూ కార్తీక మాసం ద్వాదశిని పురస్కరించుకుని విష్ణుమూర్తికి హారతిచ్చామని, మన చుట్టూ ఉన్న పర్యావరణంతో పాటు రైతులు, అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని విష్ణుమూర్తికి హారతి ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. అంతకన్నా ముందు హరినామస్మరణ శ్లోకాన్ని పఠిస్తూ సత్సంగం నిర్వహించారు. సముద్ర తీర ప్రాంతమైన మెట్టూరు గ్రామం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. ప్రజలపై విద్యుత్ భారాలు మోపితే పోరాటాలు తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై నవంబర్ 8 నుంచి 14 వరకు సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాపోరులో భాగంగా గురువారం ఎచ్చెర్ల మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఇంధన సర్దుబాటు ఛార్జీల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో వివిధ రూపాలలో మోపిన విద్యుత్తు, ఇతర భారాలను తగ్గిస్తామని, ఛార్జీలు పెంచబోమని 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఆ హామీకి భిన్నంగా విద్యుత్ ఇంధన సర్దుబాటు ఛార్జీలు 2023-22 సంవత్సరానికి సుమారు 8,114 కోట్ల రూపాయలు భారం వేస్తూ 3 విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనలతో విద్యుత్ నియంత్రణ మండలి నోటిఫికేషన్ జారీ చేసిందని అన్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి మరో 11,000 కోట్ల రూపాయలకు పైగా సర్దుబాటు ఛార్జీలు భారం మోపడం అన్యాయమని అన్నారు. బాలల హక్కులను కాపాడడంలో తల్లిదండ్రులతో పాటు అధికారులు, సమాజం, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ సన్యాసి నాయుడు బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక ఎట్కో కాలనీ బలగలో గల ప్రైమరీ స్కూల్ను సందర్శించారు. పిల్లలతో ముచ్చటించి బహుమతులు, బిస్కెట్లను ఇచ్చారు. తదుపరి చాచా నెహ్రూ గురించి వివరిస్తూ పిల్లలతో సమయం గడిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జి ఇందిరాప్రసాద్, అడ్వకేట్ సిహెచ్ మంగమ్మ, హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.